హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్ఎల్ఓ మ్యాప్ ఒక సింప్లిఫైడ్ వేలో ఎలా డ్రా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది అడుగుతా ఉన్నారు, మేము హెచ్ఎల్ఓ మ్యాప్ డ్రా చేయడం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, టెన్షన్ పడిపోతున్నాం, ఒక ప్రాపర్ మ్యాప్ ని ఒక సింప్లిఫైడ్ వేలో ఎలా చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఒక మ్యాప్ ని మనం ప్రాపర్ గా ఎలా డ్రా చేయాలి, ఒక సింప్లిఫైడ్ వేలో ఎలా వెళ్ళాలని చెప్పి మనం ఒకసారి చూద్దాం. మన కిట్ లో ఒక మ్యాప్ ఇచ్చుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాప్ మీరు ఒకసారి తీసుకుని అబ్జర్వ్ చేయండి. సో ఆ మ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ లో ఉందనుకుందాం. సో ఇది మన హెచ్ఎల్కు సంబంధించినటువంటి ఏరియా, మన బ్లాక్ 0074 అనుకుందాం. సో మనకు అలాట్ చేయబడినటువంటి ఈ హెచ్ఎల్ఓ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం మన ఊర్లో, మన గ్రామంలో లేదా మన మున్సిపాలిటీలో ఐడెంటిఫై చేయాలి. సో మన ఊర్లో మనకు అలాట్ చేయబడినటువంటి ఈ ఏరియా ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో ఈ అవుటర్ బౌండరీస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, మనకు సంబంధించినటువంటి మ్యాప్ ఏదైతే చూంటారు కదా, ఆ మ్యాప్ లో ఏవైనా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయా అని చెప్పి మీ మ్యాప్ ని ఒకటి రెండు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదో ఒక ల్యాండ్ మార్క్ మీకు ఆ మ్యాప్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ టవర్ కానీ, లేదా ఒక పార్క్ కానీ, లేదు ఈ ఎడ్జ్ లో లేక్ కానీ, సో ఏదో ఒక ల్యాండ్ మార్క్ సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ మనకైతే మన మ్యాప్ లో ఉంటుంది. సో ఈ ఐడెంటిఫికేషన్ మీరు మైండ్ లో పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి, లేదా జిఎల్ ల్యాండ్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేయండి, మీ మ్యాప్ ని పెట్టుకోండి. మీ మ్యాప్ ని గూగుల్ మ్యాప్స్ ని పక్కన పెట్టుకోండి. సో ఈ లేక్ గూగుల్ మ్యాప్స్ లో మీకు సంబంధించినటువంటి గ్రామంలో ఎక్కడ ఉంది. సో ఈ లేక్ మీరు మ్యాప్ లో కానీ లేదా జిఎల్ ల్యాండ్ యాప్ లో కానీ ఐడెంటిఫై చేయండి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బౌండరీస్ మీరు ఎలా కట్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారంటే దీని చుట్టూ డెఫినెట్ గా సిమెంట్ రోడ్ కానీ, బీటీ రోడ్ కానీ, మెటల్ రోడ్ కానీ ఉంటుంది. సో ఇళ్ళ మధ్యలో నుంచి మనకి ఇచ్చినటువంటి బౌండరీ లైన్స్ అనేవి పాస్ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఏరియాలో చుట్టూ ఖచ్చితంగా ఏదో ఒక రోడ్డు పాస్ అవుతుంది. సో ఆ రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ సిసి రోడ్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ చుట్టూ ఇచ్చినటువంటి ఈ రోడ్స్ ని ఐడెంటిఫై చేయండి. సో మన మ్యాప్ మన ఏరియాకు పక్కన ఉన్నటువంటి ఈ ఎక్స్టర్నల్ రోడ్స్ ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే మన గ్రామంలో మనకు అలాట్ చేసినటువంటి ఏరియా ఎక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. సో ఈ రోడ్స్ ని ల్యాండ్ మార్క్స్ యూజ్ చేసి, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి, లేదా జిఎల్ ల్యాండ్ యాప్ యూజ్ చేసి ఫస్ట్ మీరు ఎక్స్టర్నల్ మ్యాప్ ని, ఎక్స్టర్నల్ రోడ్స్ ని కానీ ఐడెంటిఫై చేయండి. సో ఎక్స్టర్నల్ రోడ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత సో మీకు సంబంధించినటువంటి ఈ బౌండరీస్, నా ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, నా ఏరియా సో రోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇటు సైడ్ ఇక్కడ దాకా వస్తుంది, ఇటు సైడ్ ఇలా వస్తుంది, ఇటు సైడ్ ఇలా వస్తుంది అని చెప్పి మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో మన గ్రామంలో మనకు అలాట్ చేసినటువంటి ఏరియా ఎక్కడ ఉంది అని చెప్పి మీరు ఎక్స్టర్నల్ రోడ్స్ ఐడెంటిఫై చేస్తే మీకు మైండ్ ఒక బ్రీఫ్ ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్టర్నల్ రోడ్స్ ని ఐడెంటిఫై చేయండి. సో ఎక్స్టర్నల్ రోడ్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటర్నల్ రోడ్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో మన ఏరియా ఈ షేప్ లో ఉంది కాబట్టి సో ఇంటర్నల్ రోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లేక్ ఉంది. సో మనం ఒక ల్యాండ్ మార్క్ లా దీన్ని యూజ్ చేస్తున్నాము, లేదా ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ మీరు మైండ్ లో పెట్టుకుంటారు కదా. సో ఆ ల్యాండ్ మార్క్ మన మ్యాప్ లో ఎక్కడ ఉంది. సో మీరు ఒకసారి గూగుల్ శాటిలైట్ వ్యూలో వెళ్ళండి. శాటిలైట్ వ్యూలో కానీ వెళ్తే మన ఏరియా అంటే ఈ బౌండరీస్ మీరు ఐడెంటిఫై చేసేది ఆ మ్యాప్ లో లేదా యాప్ లో కానీ మీరు జిఎల్ ల్యాండ్ అండ్ మెజర్మెంట్ ఒకటి ఉంది. ఆ మ్యాప్ లో కానీ గూగుల్ శాటిలైట్ వ్యూలో కానీ మీకు సంబంధించినటువంటి హెచ్ఎల్ఓ ఏరియా అవుటర్ బౌండరీస్ కానీ మీరు ఐడెంటిఫై చేసేసిన తర్వాత మనం ఇంటర్నల్ రోడ్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఇంటర్నల్ రోడ్స్ ఎలా ఉన్నాయి? సో ఇలా వెళ్ళి ఇలా వస్తుందా, లేదు రోడ్ ఒక కనెక్టింగ్ రోడ్ మాదిరి ఉందా, ఈ విధంగా ఉందా, ఇక్కడ ఒక కనెక్టివిటీ రోడ్ ఉందా, బ్రాంచ్ రోడ్ ఉందా. సో ఇంటర్నల్ గా ఉన్నటువంటి రోడ్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. అది స్టెప్ 1. స్టెప్ 2 లో మీరు మనకు సంబంధించినటువంటి ఏరియాలో ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయా, అది పోస్ట్ ఆఫీస్ కానీ, లేదా పంచాయతీ ఆఫీస్ కానీ, టవర్ కానీ, లేక్ కానీ, హ్యాండ్ పంప్ కానీ, లేదా రైల్వే క్రాసింగ్ కానీ, రైల్వే లైన్స్ కానీ ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, టెంపుల్ ఉంది, దీన్ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఒకటి ఉంది, లేదా ఇక్కడ ఒక హ్యాండ్ పంప్ ఉంది. సో ల్యాండ్ మార్క్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. సో ల్యాండ్ మార్క్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ రోడ్స్ కానీ ఏమైనా నేమ్స్ ఉంటే, అంటే నియర్ బై మన గ్రామంలో కానీ లేదా మున్సిపాలిటీలో కానీ జనరల్ గా రోడ్స్ నేమ్స్ ఉంటాయి.
అంటే గ్రామాల్లో అయితే కొన్ని వాటికి మాత్రమే నేమ్స్ ఉంటాయి, మున్సిపాలిటీ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ రోడ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి ఆ నేమ్స్ ని కూడా మీరు నోట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ స్ట్రీట్ అంటే పక్కన పార్క్ ఉంది, పార్క్ వీధి ఎక్కడంటే పార్క్ వీధి. సో ఇక్కడ ఒక పార్క్ ఉంది, సో ఆ పార్క్ పక్కన ఒక స్ట్రీట్ పోతుంది, సో పార్క్ స్ట్రీట్. సో ఈ విధంగా మీరు ఆ నేమ్స్ ని కూడా మ్యాప్ లో ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, ఎక్స్టర్నల్ రోడ్స్ ని ఐడెంటిఫై చేసాం, తర్వాత మన హెచ్ఎల్ఓ ఏరియా అవుటర్ బౌండరీస్ మనం ఐడెంటిఫై చేసాం, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ మనం ఐడెంటిఫై చేసాం, తర్వాత మన ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ ని కూడా మనం ఐడెంటిఫై చేసాం. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క సర్వేని స్టార్ట్ చేసాం. సో ఈ మ్యాప్ లో ఏ టైప్ ఆఫ్ సింబల్స్ మనం యూజ్ చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఒక పక్కా హౌస్ ఉంది, దాని మీద మనం ఒక చిన్న స్క్వేర్ షేప్ తో ఇండికేట్ చేస్తాం. సో ఇది ఏంటంటే పక్కా హౌస్, పక్కా గృహం, ఇది పక్కా హౌస్. అలానే కచ్చా హౌస్ ఉంది, దాన్ని ఒక ట్రయాంగిల్ షేప్ తో మనం నోటిఫై చేస్తాం. కచ్చా హౌస్, కచ్చా గృహం. సో దాన్ని మనం ఈ విధంగా నోట్ చేస్తాం. సో ఇందులో మళ్ళీ ఇంకొక సబ్ క్లాసిఫికేషన్ ఉంది, అదేంటంటే అది పక్కా హౌస్ అయినప్పటికీ కూడా అది రెసిడెన్షియల్ పర్పస్ గా యూజ్ చేయట్లేదు. సో ఏదైనా ఒక హౌస్ ని కానీ రెసిడెన్షియల్ పర్పస్ గా యూజ్ చేస్తే అది ఒక స్క్వేర్ షేప్ తో మనం ఒక సింబల్ ని ఇచ్చి అలా నోటిఫై అలా ఇండికేట్ చేస్తాం. సో అలా కాకుండా పక్కా హౌస్ కానీ అది నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం, అంటే కమర్షియల్ పర్పస్ ఏదైనా ఒక షాప్ గా యూజ్ చేస్తున్నాం, లేదా ఒక ఆఫీస్ గా కానీ ప్రైవేట్ ఆఫీస్ గా కానీ ఏదైనా ఒక కమర్షియల్ పర్పస్ గా మనం యూజ్ చేసినట్లయితే జస్ట్ మనం క్రాస్ లైన్స్ ని అందులో ఫిల్ చేసి ఇది కమర్షియల్ పర్పస్ గా యూజ్ చేస్తున్నాము. సో నాన్ రెసిడెన్షియల్, సో కమర్షియల్ హౌసెస్ గా మనం ఈ విధంగా నోట్ చేస్తాం అన్నమాట. కమర్షియల్ అయితే జస్ట్ అందులో క్లాస్ ఫిల్ చేస్తే అది కమర్షియల్ హౌసెస్ అని మన మ్యాప్ మనం ఇండికేట్ గా చేసుకోవచ్చు అన్నమాట. సో అలా కాకుండా ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఉంటాం. సో ఒక భవనం ఉంది, అందులో రెండు పోర్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక గణన ఉంది, ఇక్కడ ఒక గణన ఉంది, భవనం మాత్రం ఉంది. సో దీన్ని మనం ఇదే విధంగా ఇండికేట్ చేస్తాం. సో భవనం మాత్రం ఒకటే, రెండు గణన గృహాలు కాబట్టి ఇక్కడ భవనం ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకోండి, ఇక్కడ ఒక గణన గృహం, ఇక్కడ ఒక గణన గృహం ఉంది కాబట్టి అందులో బ్రాకెట్ లో 8 అని. లేదు ఒకటే దాంట్లో ఒకటే పోర్షన్ లో ఒకటే భవనంలో ఒక 4 పోర్షన్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 పోర్షన్స్ ఉన్నాయి. ఇందులో 3 హౌసెస్ కి సంబంధించినటువంటి ఓనర్ ఒకతను, ఒక పోర్షన్ సంబంధించినటువంటి ఓనర్ ఒకతను అనుకోండి. సో ఈ 3 పోర్షన్ సంబంధించినటువంటి ఓనర్ ఒకటే కాబట్టి, అంటే 1 2 3 పోర్షన్స్ ఉన్నప్పుడు కూడా ఓనర్ ఒకటే కాబట్టి ఆ 3 పోర్షన్స్ ని కలిపి మనం ఒక భవనంగానే గుర్తించాలి. సో సపరేట్ గా ఉన్నటువంటి ఇంకో పోర్షన్ ని ఓనర్ వేరే వ్యక్తి కాబట్టి దాన్ని వేరే భవనంగా వేరే గణానుగుణంగా మనం ఐడెంటిఫై చేయాలి. సో అది ఎలా నోట్ చేస్తామంటే ఈ మూడింటికి కలిపి ఒకటే భవనం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ భవనం యొక్క నెంబర్ 9 అనుకుందాం, అందులో 3 గణానుగుణాలు 1 2 3 గణానుగుణాలు ఉన్నాయి కాబట్టి 9 300. సో ఇది వేరే భవనం కాబట్టి దీనికి 10 అని ఇస్తాం. ఒకటే గణానుగుణం కాబట్టి ఒకటి ఉంటే మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, 2 3 ఉంటే మనం మెన్షన్ చేసుకోవాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి ఒక గృహం ఉందనుకో, సో దాన్ని కూడా మనం మ్యాప్ లో ఈ విధంగానే నోట్ చేస్తాం. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, దానిపైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది, భవనం మాత్రం ఒకటే, ఓనర్ ఒకటే, కానీ గణన గృహాలు రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి కాబట్టి భవనాన్ని మాత్రం ఒకటేగా మెన్షన్ చేస్తూ గణన గృహాన్ని 2గా మెన్షన్ చేస్తాం. సో అప్పుడు కూడా మనం ఈ టైప్ లో మనం మ్యాప్ లో నోట్ చేసుకొని ఒకటే భవనం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ భవనం నెంబర్ 7 అనుకుని దీంట్లో 2 గణన కాబట్టి 2 మెన్షన్ చేస్తాం. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ 2 గణన బిల్డింగ్ మాత్రం ఒకటే. సో ఈ టైప్ ఆఫ్ లో మనం మ్యాప్ లో నోటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది మ్యాప్ కి సంబంధించి. ఇలా కాకుండా మనం ఒకసారి మనం మే 1 నుంచి స్టార్ట్ చేసాం అనుకున్నాం సర్వే, మే 30 దాకా సర్వే చేస్తాం. మధ్యలో ఎక్కడైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది, సో అది మే 30కి వచ్చేసరికి ఆ హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో కానీ మన స్టార్టింగ్ ప్రొసీజర్ ప్రకారం మనం నెంబర్స్ ఇచ్చేసుకుంటా వెళ్ళాం. సో మే 30కి అది హౌస్ కంప్లీట్ అయింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది, దీనికి మనం 7 అని ఇచ్చాం, దీనికి మనం 8 అని ఇచ్చాం. సో ఈ మధ్యలో కన్స్ట్రక్షన్ తో కూడుకున్నటువంటి బిల్డింగ్ మే 1 ఉంది, కానీ మే
30కి వచ్చేసరికి ఇది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మనం దీన్ని కూడా నోట్ చేయాలి కాబట్టి దీన్ని కూడా పక్కా అవసరం నోట్ చేస్తూ దీనికి ముందు ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో 7 ఉంది కాబట్టి 7/1 ఈ విధంగా నెంబర్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఏదైనా మే 31st అంటే లేదా ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉండి తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా అది కంప్లీట్ అయిపోతే దాన్ని మనం ఈ విధంగా నోట్ చేస్తాం. సో ఇది ఇందులో మ్యాప్ లో యూజ్ చేసేటువంటి సింబల్స్ గురించి. ఇప్పుడు మనం మ్యాప్ ఒకసారి చూసినట్లయితే మ్యాప్ ని మనం 4 పార్ట్స్ చేసుకోండి ఫస్ట్. సో టాప్ లో మనం ఇప్పుడు నార్త్ ఉంటుంది, ఇటు ఈస్ట్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది, సౌత్ ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం మనం సర్వేని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే వాయువ్య దిశలో నార్త్ వెస్ట్ లో నుంచి మన యొక్క మ్యాప్ ని మనం స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఎండ్ చేయాలంటే సౌత్ ఈస్ట్ లో ఆగ్నేయ దిశలో మన యొక్క ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి మ్యాప్ ని ఫస్ట్ మీరు కంప్లీట్ గా 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. 1 2 3 4 పార్ట్స్. సో మనం సర్వేని ఎలా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా నార్త్ వెస్ట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా స్టార్ట్ చేసి ఇలా మూవ్ అవుతూ మళ్ళీ కిందకి వచ్చి ఇలా మూవ్ అవుతూ సో ఈ విధంగా మనం మూవ్ అవుతూ మనం ఇలా ఎండ్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఎండ్ చేయాలి. అప్పుడే మన మ్యాప్ అనేది ఈజీగా ఉంటుంది. లేదు ఒకవేళ మనకి పాసిబిలిటీ అవ్వలేదు, సో నార్త్ వెస్ట్ లో స్టార్ట్ అయ్యి కిందకి మూవ్ అవుతున్నాం. సో ఈ వేలో కూడా మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇక్కడ ఎండ్ చేశారు. సో ఇది నార్త్ వెస్టే కాబట్టి నార్త్ వెస్ట్ వాయువ్య దిశలోనే స్టార్ట్ చేశారు. సౌత్ ఈస్ట్ కాబట్టి సౌత్ ఈస్ట్ లోనే ఎండ్ చేశారు. సో ఈ విధంగా కూడా మీరు మూవ్ అవుతూ మన యొక్క సర్వే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అసలు ఎలా చేస్తాము, ఎలా సర్వే జరుగుతా ఉంది ఏంటని మనం ఒకసారి చూద్దాము. ఒకసారి మ్యాప్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన హెచ్ఏలో ఏరియా యొక్క అవుటర్ రోడ్స్ ని ఐడెంటిఫై చేసాం. సో నా ఏరియా ఇది, ఒక లేక్ ఉంది, ఇక్కడ ఒక మెయిన్ రోడ్ ఉంది, ఇక్కడ ఒక మెయిన్ రోడ్ ఉంది, ఇక్కడ ఒక రోడ్ పోతుంది. సో మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా అవుటర్ రోడ్స్ మనం ఫస్ట్ మార్క్స్ చేస్తున్నాం. అవుటర్ రోడ్స్ మార్క్స్ చేసిన తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం గూగుల్ మ్యాప్స్ ద్వారా కానీ గూగుల్ ఎర్త్ ద్వారా కానీ లేదా ఏదైనా యాప్ ద్వారా కానీ మనం ఇంటర్నల్ రోడ్స్ మనం మ్యాప్ చేసుకున్నాం. ఇంటర్నల్ రోడ్స్ మ్యాప్ చేసుకున్న తర్వాత ల్యాండ్ మార్క్స్, లేక్ కానీ చర్చ్ కానీ వెల్ కానీ హ్యాండ్ పంప్స్ కానీ పార్క్స్ కానీ మన హెచ్ఎల్ఓలో ఏవైతే ల్యాండ్ మార్క్స్ ఉన్నాయో వాటిని మనం నోట్ చేసుకున్నాం. నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు సంబంధించినటువంటి సర్వే మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ సర్వే ఎలా స్టార్ట్ చేస్తున్నాం అంటే నార్త్ వెస్ట్ అంటే 4 క్వార్టర్స్ గా మనం ఒకసారి డివైడ్ చేసినట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నార్త్ వెస్ట్ వాయువ్య దిశలో మనం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం సర్వేని స్టార్ట్ చేస్తాం. సో ఇది ఒక పక్కా హౌస్ కాబట్టి 1తో స్టార్ట్ చేస్తాం. సో 1 కిందకి వచ్చాం, 2 3 4 మళ్ళీ ఈ డైరెక్షన్ వచ్చాం, 5 6 7 ఇక్కడ నుంచి కిందకి వచ్చాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ యారోస్ ఏవైతే ఉన్నాయో ఈ యారోస్ ఖచ్చితంగా మనం మ్యాప్ లో తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఏ డైరెక్షన్ లో ఉన్నాము, ఏ డైరెక్షన్ మూవ్ అవుతున్నాము, ఏ డైరెక్షన్ లో వస్తున్నాము, ఏ డైరెక్షన్ నుంచి ఎటు వెళ్తున్నాము అని చెప్పి మనం యారోస్ ద్వారా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సంబంధించినటువంటి మ్యాప్ లో కంప్లీట్ 150 హౌసెస్ మనం ఒకటే రోజు మనం సర్వే చేయలేము కాబట్టి ఫస్ట్ డే ఒక 20 హౌసెస్, సెకండ్ డే ఒక 20, థర్డ్ డే ఒక 20 హౌసెస్ అలా తిరుగుతా ఉంటాం కాబట్టి మనం మ్యాప్ లో ఈ యారోస్ కానీ ఈ యారోస్ కానీ సింబల్స్ ఇచ్చుకుంటా వెళ్తే మనం ఈజీగా అంటే రేపు ఎప్పుడైనా మ్యాప్ ఒకసారి ఓపెన్ చేసుకున్నా మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడి నుంచి మన హౌసెస్ స్టార్ట్ అయ్యాయి, ఏ స్ట్రీట్ లో వచ్చాము, ఏ స్ట్రీట్ లో నుంచి ఏ స్ట్రీట్ లో వచ్చాము, ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నాము, ఏ వేలో వెళ్తూ మనం ఎక్కడికి చేరుకుంటాం అనేది మీకు ఈజీగా తెలియాలంటే యారోస్ 100% మ్యాప్ లో మీరు రిప్రజెంటేషన్ చేయాల్సిందే. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఇలా వచ్చాం 5 6 7 మళ్ళీ కిందకి వచ్చాము. సో యారోస్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మ్యాప్ తీసుకున్న మాత్రం అందులో 100% యారోస్ అయితే ఉండాలి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం 8 9 10 11 ఇక్కడి నుంచి మనం ఇలా మూవ్ అవుతాం. ఎందుకు మూవ్ అవుతున్నాం, ఇంతకుముందే చెప్తున్నాము ఫస్ట్ క్వార్టర్ నుంచి సెకండ్ క్వార్టర్ లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం కిందకి వచ్చేసాం అనుకోండి, ఈ నెంబర్ అనేది అంటే ఈ నెంబర్ అనేది ఈ విధంగా కాకుండా zigzag అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇలా మూవ్ అవ్వాలి కాబట్టి సో నేను 11 నుంచి ఇలా మూవ్ అయిపోయాను. ఇలా మూవ్ అయ్యి 12 13 14 15 మళ్ళీ పైకి వెళ్ళాను, 16 17 18 19 అండ్ 20 ఇలా వచ్చాను. అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ కంప్లీట్ ఈ డ్రాయింగ్ అనేది ఫ్రీ హ్యాండ్ తో మనం గీసేటువంటి మ్యాప్. ఎక్కడ కూడా మెజర్మెంట్స్ తో అవసరం లేదు.
ఈ రోడ్కి సంబంధించింది కానీ లేదా ఈ హౌస్కి సంబంధించిన కానీ మెజర్మెంట్స్ ఎక్కడ ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్ మ్యాప్. అంటే మన చేతితో మనం ఇండికేట్ చేసుకుంటూ, అంటే మనకు సంబంధించిన ఏరియాని మనం జస్ట్ ఒక ఐడియా కోసం ఏదో ఒక ల్యాండ్ మార్కింగ్ కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాం 34, 35, మళ్ళీ డైరెక్షన్ మూవ్ అవుతున్నాం, డైరెక్షన్ యారో సింబల్స్ వేస్తున్నాం, 36, 37, 38, 39. సో మళ్ళీ ఇక్కడ 39 వచ్చేసరికి ఇది పక్కా హౌస్. సో ఇది పక్కా హౌస్ అయినప్పటికీ కూడా నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. అంటే అక్కడ ఒక షాప్ ని రన్ చేస్తున్నారు. సో అది కమర్షియల్ పర్పస్ కిందకి వస్తుంది కాబట్టి సో మనం క్రాస్ లైన్స్ తో ఈ సింబల్ అనేది ఫిల్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే అది కమర్షియల్ బిల్డింగ్ అని చెప్పి మన మ్యాప్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అనమాట. సో మళ్ళీ యాడ్రస్ యూజ్ చేస్తుంది మనం 40, 41, మళ్ళీ కిందకి వచ్చాం 42, 43, 44, 45, 46, 47, మళ్ళీ కిందకి వచ్చాం యారో పెట్టుకున్నాం 48, 49, 50, మళ్ళీ యారో కింద పెట్టుకున్నాం 51. సో 51 దగ్గర మళ్ళీ పోస్ట్ ఆఫీస్ వచ్చింది కాబట్టి PO అని మనం మెన్షన్ చేస్తున్నాం. సో మళ్ళీ యారో యూజ్ చేసింది 52, 53, 54, 55. ఇక్కడ ఒక కచ్చా హౌస్ వచ్చింది. సో ఈ కచ్చా హౌస్ ఒక చిన్న రేకుల షెడ్ కానీ లేదా ఒక గుడిసెలో ఒక పశువుల పాక కానీ గొర్రెల షెడ్ గా కానీ ఏదైనా ఒక నాన్ రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది కచ్చా హౌస్ కాబట్టి మనం ఈ విధంగా ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో 55, 56, 57, 58 యావరేజ్ యూజ్ చేసి 59 పార్క్ రీచ్ చేయం. సో పార్క్ దగ్గర నుంచి మళ్ళీ మనం కిందకి వచ్చాం 60, 61, 62, 63, 64, మళ్ళీ కిందకి వచ్చాం 65, 66, 67, 68, మళ్ళీ కిందకి వచ్చాం 69, 70, 71, 72, 73, 74 ఎండ్ పాయింట్. సో మనం నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ ఈస్ట్ ఆగ్నేయ దిశలో మనం అయితే ఎండ్ చేస్తున్నాం అనమాట. సో ఈ మ్యాప్ కి సంబంధించి ఏదైందండి. సో ఫస్ట్ మనకు అలాట్ చేయబడినటువంటి ఈ HLO ఏరియా ఏదైతే ఉందో ఆ HLO ఏరియా యొక్క అవుటర్ బౌండరీస్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో అవుటర్ బౌండరీస్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మన ఏరియాలో ఇంటర్నల్ బౌండరీస్ ఇంటర్నల్ రోడ్స్ మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ రోడ్స్ కి ఏదైనా నేమ్స్ ఉంటాయి. సో ఇది పార్క్ కాబట్టి పార్క్ పక్కనే స్ట్రీట్ ఉంది కాబట్టి సో దీన్ని పార్క్ స్ట్రీట్ అంటారు, పార్క్ బింగ్ అంటారు కాబట్టి సో ఏదైనా నేమ్స్ ఉంటే మీరు ఆ నేమ్స్ కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ అలాగే ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే ఈ ల్యాండ్ మార్క్స్ అంటే ఐడెంటిఫై చేయండి. ఇక్కడ లేక్ ఉంది, టెంపుల్ ఉంది, చర్చ్ ఉంది, పార్క్ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, పంచాయతీ ఆఫీస్ ఉంది, సో హ్యాండ్ పంప్ ఉంది. ఏవైతే మనకు ఉన్నాయో ఆ ల్యాండ్ మార్క్స్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట. సో ల్యాండ్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత నార్త్ వెస్ట్ లో మన యొక్క సర్వే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం, ఇలా మూవ్ అవుతా వస్తున్నాం. సో ఈ డైరెక్షన్ లో కానీ లేదా ఈ డైరెక్షన్ లో కానీ మనం మూవ్ అవుతూ వచ్చి నార్త్ వెస్ట్ లో మనం మూవ్ అవుతూ వస్తున్నాం. సో స్లోగా మళ్ళీ కిందకి వస్తున్నాం, మళ్ళీ ఈ డైరెక్షన్ లో వస్తున్నాం, మళ్ళీ కిందకి వస్తున్నాం, మళ్ళీ ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాం, మళ్ళీ కిందకి వస్తున్నాం, మళ్ళీ ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాం, మళ్ళీ కిందకి వస్తున్నాం, మళ్ళీ ఈ డైరెక్షన్ లో వెళ్ళి ఆగ్నేయ దిశలో సౌత్ ఈస్ట్ లో మనం అయితే మన సర్వేని ఎండ్ చేస్తున్నాం అనమాట. సో వెరీ సింపుల్ అండి. సో ఫస్ట్ ఎక్స్టర్నల్ రోడ్స్ మీరు ఎక్స్టర్నల్ బౌండరీస్ ఐడెంటిఫై చేయండి, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ మనం యూజ్ చేయండి, తర్వాత ల్యాండ్ మార్క్స్ పెట్టుకోండి, తర్వాత నార్త్ వెస్ట్ నుంచి మన యొక్క సర్వేని స్టార్ట్ చేసుకుంటున్నాం, సౌత్ ఈస్ట్ లో మన యొక్క సర్వేని ఎండ్ చేసుకుంటున్నాం. అండ్ అందులో యూజ్ చేసిన సింబల్స్ ఒకసారి మీరు మైండ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.